నమస్తే అండి. అసలు రాజకీయాలలో మేము ఉండబోము, ఇంకా రాజకీయాలు మాకు వద్దు, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాము, జగన్ని కూడా వదిలేస్తాము అన్నా కానీ మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడున్నా వదిలిపెట్టరు. వదిలేయండి అని వేడుకున్నా కానీ మిమ్మల్ని వదిలిపెట్టరు. ఇప్పుడు తాజా అరెస్టులు చూస్తుంటే ఈ విషయం తేటతెల్లం కావస్తుంది. 2024 ఎన్నికలు పూర్తయ్యాక పేర్ని నాని మాట్లాడుతున్నారు, అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు, అలాగే రోజా మాట్లాడుతున్నారు. ఈ నాయకులందరూ మాట్లాడుతున్నారు. కానీ వల్లభనేని వంశీ మాట్లాడలేదు, కొడాలి నాని కూడా మాట్లాడలేదు. ఎప్పుడు వంశీని అరెస్ట్ చేసిన తర్వాత మొన్న మాట్లాడారు కొడాలి నాని. ఎందుకనంటే మనకెందుకు ఈ రాజకీయాల నుంచి అందాక తప్పుకుందాం, ప్రస్తుతానికి తర్వాత చూసుకుందాం అనేటటువంటి ఇంత వ్యతిరేకత వచ్చింది కదా, జగన్ మరలా గెలుస్తాడో లేదో మనకెందుకులే అని వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అయితే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం వలన రాజకీయాల నుంచి తప్పుకున్నా సరే, జగన్ని విడిచినా సరే, శాంతము సైలెంట్ అయినా సరే మిమ్మల్ని విడిచేది లేదు అన్నటువంటి సంకేతాలు ఇప్పుడు ఇస్తున్నారు. పైగా కావాలని జైల్లో ఉన్నటువంటి వంశీకి ట్రీట్మెంట్ రూపంలో మరుగుదొడ్లు నుంచి ప్రతి చోట కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి. ఇది రెండో కోణం. అలానే పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదవిలో కూడా ఉన్నారు ఆయన. అప్పుడు ఏదైనా మాట్లాడేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఓడిపోగానే ఒక్కసారిగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని ఆయన ప్రకటించేశారు. అలా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు ఆయన. అలాంటి మనిషిని కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి మనిషిని కూడా ఇంటికెళ్ళి మరీ అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తే మీరెక్కడున్నా వదిలిపెట్టము, ఎక్కడున్నా సరే వెంటాడతాం అన్నటువంటి సంకేతం ఇచ్చారు. రెడ్ బుక్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తేల్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, పర్లేదులే తర్వాత జగన్ గెలుస్తాడు అప్పుడు చూద్దాం, అంతవరకు ఎక్కడో ఉందాము రాజకీయానికి దూరంగా అనేటటువంటిది అనుకుంటే అది కుదరదు అన్నట్లుగా ఇప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. ఎక్కడున్నా వదలరు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతున్నటువంటిది. ఇప్పుడు వైసీపీ నాయకుల ముందు ఉన్నటువంటిది ఒక్కటే, ఎవరికి వారు వ్యక్తిగతంగా అరెస్టులు కావటమో, లేదంటే పార్టీ కోసం స్వర్గమో వీరమరణమో అన్నట్లుగా, వీరస్వర్గమో వీరమరణమో అన్నట్లుగా పనిచేయడం, పార్టీ కోసం పనిచేయటం అన్నది తేల్చుకోవలసినటువంటి పరిస్థితి వైసీపీ నాయకుల ముందు ఉన్నటువంటిది. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.